మొత్తం జామ్ అయింది. అంత తొందర ఏమొచ్చింది జరుగు సాయి భాయ్ చూడండి లోపల అన్ని గ్లాసులు ఓపెన్ అయినాయి. అన్ని అక్కడ గ్లాసులు ఉన్నాయి, ఇలా స్టఫ్ ఉన్నది, స్టఫ్ ఉంది, చిప్స్ ఉన్నాయి. కొంచెం ఇన్ని ఉన్న తర్వాత డ్రింక్ అండ్ టెస్ట్ చేయకుండా పంపించింది కదా. అది నేను కనిపిస్తుంది. రెడ్ కలర్ స్టిక్కర్, అదే రెడ్ స్టిక్కర్ మొత్తం ఎంత ఉంటుంది? శ్రీరంగపురం కాడ అయ్యింది. మూడే బస్సులు షాద్నగర్కెళ్ళి ఎవరు గుద్దిపోయారు? ఎవరు గుద్దిరు? కారు వచ్చి గుద్దిపోయిండు. అప్పుడు ఎవరని మేము చూసుకుంటామా? ఎట్లా చూసుకుంటాం? మా పిల్లగాని మేము చూసుకుంటాం.
మనం బండి తీసుకోవాలము, వాళ్ళు ఏమన్నా చేసుకోక రండి అని ఒక లేడీస్ వచ్చి కాదర్ నుంచి మనం బండి తయారు చేసుకుని రాని వాళ్ళు ఏం చేస్తే చూసుకుందాము అనే మాట మాట్లాడిండ్రు. ఈ రోజు నా దోస్తుడు నా ప్రాణ స్నేహితుడు అన్న యాక్సిడెంట్ చేసి ఇతను లెఫ్ట్ సైడ్ లో వెళ్ళిపోతుండు. బండి మీద ఎట్లా పోతున్నాయి? ఇతను లెఫ్ట్ సైడ్ లో యథావిధిగా లెఫ్ట్ సైడ్ లో వెళ్ళిపోతుండు. ఓవర్టేక్ చేసి వచ్చేసి బండికి గుద్దేసిండు. మా బండికి గుద్దేసిండు. బాబు మాత్రం అక్కడిక్కడే కాళ్ళు ఇరిగిపోయినాయి. ఏం పేరు చనిపోయిన ఆయన పేరు? చంద్రశేఖర్. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుపోయినాం. హాస్పిటల్ తీసుకుపోతానంటే అక్కడ ట్రీట్మెంట్ చూసిండ్రు. హైదరాబాద్ తీసుకుపోమని చెప్పిండ్రు. హైదరాబాద్ లోపల కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పని అక్కడికి తీసుకుపోయినాం. అక్కడ పోయిన వరకు డెడ్ అయిపోయింది. డెడ్ అయితే బాడీని తీసుకొని వచ్చినాము. ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పని అడిగినాం. కారుకు ఇన్సూరెన్స్ లేదట. ఏ ఊరు అనేది ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. పిఎస్ వాళ్ళకి ఇచ్చిండు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కారుకి ఇన్సూరెన్స్ లేదని చెప్తుండ్రు. మరి దానికి బాధ్యత ఎవరు? పోలీస్ వాళ్ళు ఏమంటారు? ఏం చెప్తలేరు వాళ్ళు. ఇన్ఫర్మేషన్ నిన్న 24వ తేదీ అందాజ సాయంత్రం 7 గంటల సమయంలో కొందరుపు పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరంగపూర్ గేట్ దగ్గర చంద్రశేఖర్ అని చెప్పి చౌదరిగూడకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి క్రాంతి కుమార్తో కలిసి చౌదరిగూడ వైపు వస్తుండగా శ్రీరంగపూర్ గేట్ దగ్గర కొత్తూరు ఏరియాకు సంబంధించిన నరసింహుడు అనే వ్యక్తి తన కారులో షాద్నగర్ వైపు వెళ్తూ అజాగ్రత్తగా అతివేగంగా నడిపి అట్టి బండికి టక్కరిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద నిన్న కేసు కట్టడం జరిగింది. చంద్రశేఖర్ని షాద్నగర్లోని శివరాం హాస్పిటల్కి జాయిన్ చేసి తర్వాత బెటర్ ట్రీట్మెంట్ గురించి మెడికవర్ హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. అన్ఫార్చునేట్లీ మెడికవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది ఆయన చనిపోయినారు. దాని మీద ఆల్రెడీ సెక్షన్ ఆర్డర్ చేసి దీనికి బాధ్యులైనటువంటి నర్సింగ్ మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరిగింది. వెరిఫై చేసిన కాకుండా ఇన్సూరెన్స్ లేదని చెప్పి తెలిసింది. దానికి సంబంధించినటువంటి సెక్షన్ కూడా మన కేసులో రాసి ఆయన మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది.